जय जगन्नाथ, जय बलभद्र, जय सुभद्रा। जय जगन्नाथ। जय जगन्नाथ। ఈ వీడియోలో పూరి జగన్నాథ్ రథయాత్ర ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు, బ్రహ్మ పదార్థం అంటే ఏమిటి, పూరి జగన్నాథ్ ఆలయానికి ఎలా రావాలి, బడ్జెట్, స్టే, ఇంకా ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్, ఇంకా ఈ ఆలయంలో అంతుపట్టని ఎన్నో విషయాల గురించి తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చూడండి, చాలా విషయాలని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఆలయానికి కృతయుగం నాటి చరిత్ర ఉంది. పూర్వం ఇంద్రదుమ్న మహారాజు ఉండేవాడు. అతని భార్య పేరు గుండీచ. వీరు చాలా బాగా రాజ్యాన్ని పాలించేవారు. ఈయన ఒక రోజు మహావిష్ణువుకి ఆలయం నిర్మించాలని అనుకున్నాడు. ప్రపంచంలో తను కట్టే ఆలయం ప్రత్యేకంగా ఉండాలని అనుకున్నాడు. అప్పుడు ఆయనకి ఒక ఆలోచన వచ్చింది. తన ఆలయంలో ఆ భగవంతుడు కరచరణాదులతో కొలువైతే అప్పుడు ఆ ఆలయం ప్రత్యేకమవుతుందని అనుకున్నాడు. కానీ అది ఎలా చేయాలో అతనికి తెలియలేదు. చాలా ఆలోచించాడు. ఒక రోజు కలలో విష్ణుమూర్తి దర్శనమిచ్చి నీలాచలం పర్వతం మీద నీలమాధవుడి స్వరూపంలో నేను కరచరణాదులతో కొలువై ఉన్నానని చెప్తాడు. అప్పుడు మహారాజు నీలాచలం అనే అడవి ఎక్కడ ఉందో కనిపెట్టమని 4 దిక్కులకు నలుగురిని పంపిస్తాడు. అందులో ఒక వైపుకి రాజపురోహితుడి సోదరుడైన విద్యాపతిని పంపిస్తారు. ఈయన చాలా తెలివైనవాడు. కానీ ఎవ్వరికీ నీలాచలం అడవి కనిపించదు. ముగ్గురు తిరిగి వస్తారు. కానీ విద్యాపతి తన ప్రయత్నాన్ని వదలడు. అలా వెతుకుతూ ఒక దట్టమైన అడవికి చేరుకుంటాడు. అలా చాలా రోజుల నుంచి తిండి లేక ఆ అడవిలో కళ్ళు తిరిగి పడిపోతాడు. అది చూసి ఆ నీలమాధవుడు చిన్న గొల్ల పిల్లవాడి రూపంలో అక్కడికి ప్రత్యక్షమవుతాడు. అతనిని లేపి కొన్ని పాలు ఇస్తాడు. ఆ నీలమాధవుడి కోసం నువ్వు వెతుకుతున్న దారి సరైనది, నీకు ఖచ్చితంగా ఆ నీలమాధవుడు దొరుకుతాడు అని అదృశ్యమైపోతాడు. అప్పుడు విద్యాపతికి అర్థమైతుంది వచ్చింది ఆ భగవంతుడని. తిరిగి తన ప్రయత్నాన్ని ప్రారంభిస్తాడు. అలా తను ఒక చెరువు దగ్గరికి చేరుకుంటాడు. అక్కడ అందమైన లలిత అనే కోయగూడెం పెద్ద మనిషి కుమార్తె కనిపిస్తుంది. అప్పటికే విద్యాపతికి పెళ్ళై ఉంటుంది. కానీ లలిత మొదటి చూపులోనే విద్యాపతిని ఇష్టపడుతుంది. కానీ తనకి చెప్పదు. అక్కడి నుంచి విద్యాపతిని తన గూడెంకి తీసుకొని వెళ్లి తన తండ్రికి పరిచయం చేస్తుంది. అక్కడ కొన్ని రోజులు ఉంటాడు. కానీ ఆ గూడెం పెద్ద లలిత తండ్రి రోజు రాత్రి కాగడ పట్టుకొని అడవిలోకి వెళ్లేవాడు. అది చూసిన విద్యాపతి లలితని అడుగుతాడు. అప్పుడు లలిత అది ఒక దైవ రహస్యం అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అలా కొన్ని రోజుల తర్వాత లలిత ప్రేమని అర్థం చేసుకుని పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు లలిత తండ్రి నీకేం కావాలో కోరుకో అని విద్యాపతితో అంటాడు. అప్పుడు విద్యాపతి తెలివిగా మీరు రాత్రిపూట అడవిలో ఎక్కడికి వెళ్తున్నారో నన్ను కూడా తీసుకొని వెళ్ళండి అంటాడు. అల్లుడు కోరిన కోరికని నిరాకరించలేక విద్యాపతి కళ్ళకి గంతలు కట్టి రాత్రి అందరూ నిద్రించాక తనతో పాటు తీసుకొని వెళ్తాడు. తన కళ్ళ గంతలు తీసిన వెంటనే ఒక గుహ, దాని పక్కనే ఒక కొలను కనిపిస్తుంది. తరువాత ఆ గుహలోకి వెళ్తారు. ఆ గుహలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నీలమాధవుడి స్వరూపంలో తన సశరీరంగా కరచరణాదులతో కనిపిస్తాడు. కల్లారా భగవంతుణ్ణి చూసి తన్మయత్వంలో ఉన్న విద్యాపతి కళ్ళకి గంతలు కట్టి తీసుకొని వస్తాడు. అలా ఇంటికి వచ్చాక విద్యాపతి వర్షాకాలం కోసం ఎదురు చూస్తాడు. ఎందుకంటే తాను ఆ గుహ దగ్గరికి వెళ్లేప్పుడు కళ్ళకు గంతలు కట్టి ఉన్నా కూడా తనతో ఒక చిన్న మూటలో ఆవాలని కట్టుకొని తనతో పాటు తీసుకొని వెళ్లి దారి పొడవునా చల్లుకుంటూ వెళ్తాడు. తాను అనుకున్నట్టే వర్షాలు పడ్డాయి. ఆవాల మొక్కలు వచ్చాయి. విద్యాపతి ఆ మొక్కలని అనుసరిస్తూ నీలాచలం అడవుల్లో ఉన్న గుహ దగ్గరికి వెళ్తాడు. ఆ స్వామిని దర్శించుకొని తన భార్యని తీసుకొని ఇంద్రదుమ్నుడి రాజ్యానికి చేరుకుంటాడు. అక్కడికి వెళ్లి రాజుకి అంతా చెప్తాడు. అప్పుడు రాజు తన సైన్యాన్ని పంపిస్తాడు. కానీ అక్కడికి వెళ్లి చూస్తే గుహలో స్వామి కనపడడు. గూడెం పెద్ద విగ్రహాన్ని దాచి ఉంటాడని భావించి అతన్ని చెరసాలలో బంధిస్తారు. ఎంత హింసించినా కూడా గూడెం పెద్ద విశ్వవసు తనకి ఏమీ తెలియదు అని చెప్తాడు. అప్పుడు రాజు ఆ భగవంతుణ్ణి వేడుకుంటాడు. అలా కొన్ని రోజుల తర్వాత మహారాజు కలలో ఆ మహావిష్ణువు కనిపించి తాను ఒక చెక్క రూపంలో సముద్రపు ఒడ్డుకి కొట్టుకొస్తానని,
ఆ చెక్కని తన విగ్రహంగా చేసి ఆలయంలో ప్రతిష్ఠిస్తే సాక్షాత్తు ఆయనని పూజ చేసినట్లే అని చెప్తాడు. వెంటనే రాజు సైన్యంతో సముద్రానికి వెళ్తే అక్కడ నిజంగానే ఒక చెక్క ఒడ్డుకి కొట్టుకొస్తుంది. సైన్యానికి ఆ చెక్కని రాజ్యంలోకి తీసుకొని రమ్మని చెప్తాడు. కానీ ఎంతమంది లాగినా అది రాలేదు. ఏనుగులతో కూడా లాగించారు, అయినా రాలేదు. అప్పుడు ఆకాశవాణి పలికి, ఆ చెక్క ఎవ్వరు లాగినా రాదు. మీరు బంధించిన నీలమాధవుడి భక్తుడైన విశ్వవసు వచ్చి దానిని మీ రాజ్యంలోకి తీసుకొని వెళ్ళాలి అని చెప్తుంది. అప్పుడు ఇంద్రదుమ్నుడు తన అహంకారాన్ని విడిచి చెరసాల నుంచి విశ్వవసుని విడిపించి తనని సముద్రపు ఒడ్డుకి తీసుకొని వస్తాడు. తాను వచ్చి ఆ చెక్క లాగేసరికి తేలికగా వచ్చేస్తుంది. రాజు, అక్కడి ప్రజలు సాక్షాత్తు ఆ భగవంతుడు రాజ్యానికి వచ్చాడని చాలా ఆనందిస్తారు. వెంటనే రాజు తన రాజ్యంలోని శిల్పులందరినీ పిలిచి ఈ చెక్కను దైవ రూపంగా చెక్కమని చెప్తాడు. కానీ చాలా మంది శిల్పులు మేం చెయ్యలేమని, భగవత్ స్వరూపమైన చెక్కను చెక్కలేమని చెప్తారు. కానీ మరికొందరు ముందుకు వచ్చి చెక్కడం మొదలు పెడతారు. చెక్కడానికి వెళ్తే చెక్కను చెక్కే ఉలి తిరిగిపోతుంది. అలా అందరూ విఫలమయ్యారు. అప్పుడు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. అనంత మహారాణా అనే ఒక శిల్పి వస్తాడు. ఆయన నేను విగ్రహాన్ని చెక్కుతాను అని చెప్తాడు. కానీ ఈ చెక్క భగవత్ స్వరూపం, అందుకే కొన్ని షరతులు అని అంటాడు. విగ్రహాలు చెక్కడానికి నాకు ఒక గది, దాంట్లో ఈ చెక్కని నన్ను ఉంచి బయట నుంచి గడిపెట్టాలి. ఆ విగ్రహాలు పూర్తి చేయడానికి నాకు 21 రోజులు పడుతుంది. ఈ 21 రోజులు ఎవ్వరూ ఈ తలుపు తెరవద్దు అని షరతులు పెడతారు. రాజు తను చెప్పినట్టే చేస్తాడు. అలా 15 రోజులు అవుతుంది. 15 రోజుల తరువాత ఆ గది నుంచి ఎటువంటి శబ్దాలు రావట్లేదు. అది చూసి మహారాణి గుండీచ భయపడుతుంది. లోపల ఆ శిల్పి ఎలా ఉన్నాడో, తిండి లేకుండా అసలు బతికే ఉన్నాడా అని బాధపడుతుంది. రాజు ఎంత చెప్పినా వినకుండా గుండీచ తలుపులు తీస్తుంది. తెరవగానే లోపల సగం చెక్కబడిన విగ్రహాలు కనిపిస్తాయి. కానీ లోపల ఆ శిల్పి లేడు. బయటికి వెళ్లే దారి కూడా లేదు. అయినా ఆ శిల్పి ఎలా మాయమయ్యాడో ఎవ్వరికి తెలియదు. తరువాత చాలా మంది వచ్చింది స్వయంగా ఆ విశ్వకర్మనే అనేసి, మరికొందరు సాక్షాత్తు ఆ జగన్నాథుడే వచ్చాడని అంటారు. ఇలా సగం చెక్కిన విగ్రహాలను చూసి మహారాజు ఇంకా మహారాణి చాలా బాధపడతారు. నియమాలను పాటించకుండా వాళ్ళు చేసిన తప్పు వల్లే ఇలా జరిగిందని అనుకుంటారు. అప్పుడు నారద మహర్షి వచ్చి ఆ విగ్రహాలకు నమస్కరించి, రాజా, ఈ విగ్రహాలు ఇలా ఉండటానికి దైవ రహస్యం ఉంది. అంతా ఆ జగన్నాథుడి లీల. నువ్వు బాధపడకు, ఆలయాన్ని కట్టించు, అశ్వమేధ యాగాలను చెయ్యి అని చెప్పి వెళ్ళిపోతారు. ఆ విగ్రహాలు అలా ఉండటానికి కారణం ఏంటంటే, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ద్వారకన సపరివార సమేతంగా ఉంటాడు. ఒకనాడు గోపికలు అంతా రోహిణి మాతను శ్రీకృష్ణుడి లీలల గురించి చెప్పమని అడుగుతారు. అప్పుడు రోహిణి మాత బృందావనంలో జరిగిన బాలకృష్ణుడి లీలలన్నీ వివరిస్తుంది. అప్పుడు అటుగా వెళుతున్న బలరాముడు, శ్రీకృష్ణుడు, సుభద్రాదేవి అంతా వింటారు. అప్పుడు వారు ఆనంద పరవశానికి లోనవుతారు. ఆ ఆనందంలో వాళ్ళు కళ్ళని పెద్దగా తెరిచి తన్మయత్వంలో శ్రీకృష్ణుడి లీలను వింటుంటారు. ఆ సమయంలో అటుగా వచ్చిన నారదముని తన్మయత్వంలో ఉన్న ఆ అన్నా చెల్లెళ్ళని చూసి నమస్కరించి, ఈ రూపంలో భూమిపై అవతరించండి అని కోరుతాడు. అందుకే బలభద్రుడు, సుభద్ర సమేత శ్రీకృష్ణుడు పెద్ద పెద్ద కళ్ళతో ఆనందమైన మొహంతో భూలోకంలో పూరి జగన్నాథులో వెలిశారు. తరువాత మహారాజు ఆలయాన్ని నిర్మిస్తాడు. నారద మహర్షి చెప్పినట్టు అశ్వమేధ యాగాలని చేస్తారు. విగ్రహ ప్రతిష్టకు బ్రహ్మాది దేవతలని ఆహ్వానించాలని నారదుల వారితో పాటు మహారాజు బయలుదేరుతాడు. వెళ్లి బ్రహ్మని ఆహ్వానించి తిరిగి భూలోకానికి వస్తాడు. భూలోకానికి చేరుకున్న ఆయనకు పెద్ద కష్టమే వస్తుంది. ఆయన బ్రహ్మలోకంలో అతి కొద్దిసేపు మాత్రమే గడిపినా భూలోకంలో కొన్ని యుగాలు గడిచిపోతాయి. మన పురాణాల ప్రకారం భూమి మీద 432 కోట్ల సంవత్సరాలు గడిస్తే బ్రహ్మలోకంలో 12 గంటలు గడిచినట్లు. అలా ఎప్పుడో కృతయుగంలో వెళ్లిన మహారాజు బ్రహ్మలోకం నుంచి తిరిగి వచ్చేసరికి యుగాలు గడిచిపోయాయి. ఆ సమయంలో గలమాధవుడు అనే ఒక రాజు ఆ రాజ్యాన్ని పాలిస్తున్నాడు. అక్కడికి వెళ్లి ఇంద్రదుమ్నుడు ఆ ఆలయం నాది, నేనే కట్టించాను అని చెప్తాడు. గలమాధవుడు ఇంద్రదుమ్నుడితో, నేను ఒక రోజు గుర్రపు స్వారీ చేస్తుండగా గుర్రానికి ఈ ఆలయం యొక్క శిఖరంపై ఉన్న చక్రం తగిలి పడిపోతుంది. ఆ నేలని అంతా తవ్వించి ఒక ఆలయం ఉందని నేను కనిపెట్టాను, కాబట్టి ఇది నాది అని ఇద్దరు వాదించుకుంటారు. ఇంద్రదుమ్నుడు జరిగిందంతా చెప్తాడు. కానీ గాలమాధవుడు నమ్మడు. అప్పుడు కృతయుగం నుంచి అక్కడే ఉన్న ఒక కల్పవృక్షం ఇది ఇంద్రదుమ్నుడు కట్టించిన ఆలయం అని చెప్తుంది. కల్పవృక్షంతో పాటు ఆకుపరం అనే ఒక తాబేలు, ఇంకా భూషుండి అనే ఒక కాకి కూడా ఈ ఆలయం ఇంద్రదుమ్నుడు కట్టించినవే అని సాక్ష్యం చెప్తాయి. అయినా కూడా రాజు నమ్మడు. అప్పుడు ఆ ఇంద్రదుమ్నుడు చాలా బాధపడతాడు.
ప్రపంచం మొత్తం తన పేరు నిలిచిపోవాలని కలలు కన్నాడు. చివరికి ఆ ఆలయం తను కట్టించింది కాదు అనేసరికి చాలా బాధపడతాడు. అప్పుడు బ్రహ్మాది దేవతలు పూరీ క్షేత్రానికి చేరుకొని ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేసేందుకు ముందుకు వస్తారు. గలమాధవుడు జరిగింది తెలుసుకొని ఇంద్రదుమ్నుడికి క్షమాపణ చెప్పి రాజ్యాన్ని విడిచి వెళ్తాడు. అప్పుడు ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ చాలా ఘనంగా జరుగుతుంది. అప్పుడు ఇంద్రదుమ్నుడు ఎన్నో ఏళ్ల నాటి తన కల నెరవేరిందని మనస్ఫూర్తిగా ఆ స్వామిని నమస్కరిస్తాడు. వెంటనే జగన్నాథుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు ఇంద్రదుమ్నుడు ఒక కోరిక కోరుతాడు. స్వామి, ఇన్నాళ్ళు నేను నా అహంకారంతో చరిత్రలో నేను కట్టించే ఆలయం చాలా ప్రత్యేకమై ఉండాలి, నా పేరు ఈ చరిత్రలో నిలిచిపోవాలి అని అనుకున్నాను. ఇప్పుడు ఈ ప్రపంచం అంతా ఈ ఆలయాన్ని నేనే కట్టించానని నమ్ముతుంది. కానీ రానున్న కాలంలో నా తరం వాళ్ళు ఎవరైనా ఈ ఆలయం మాది అనొచ్చు. అలా జరగద్దు. నువ్వు జగన్నాథుడివి, ప్రతి ప్రాణికి నువ్వు చెందాలి. ఈ ఆలయంపై ఎవ్వరి అజమాయిషి ఉండొద్దు. కాబట్టి నా వంశం నిర్వీర్యం చేసే స్వామి అని కోరుతాడు. అప్పుడు ఆ స్వామి ప్రసన్నుడై, నాపై ఉన్న భక్తితో నువ్వు ఎంతో కోల్పోయావు. నీ భార్య గుండీచా కూడా చాలా బాధపడింది. తనకి ఇష్టం లేకున్నా ఈ ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కోసం నిన్ను బ్రహ్మలోకానికి పంపింది. కనుక నేను మీకో వరాన్ని ఇస్తున్నాను. ప్రతి సంవత్సరం నేను ఆమె గర్భంలో 9 రోజుల పాటు కొలువు తీరి ఉంటాను. అందుకు ఈ క్షేత్రంలో గుండీచా ఆలయాన్ని కట్టించు. నా మూల విగ్రహాలు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో 9 రోజులు ఆలయం నుంచి రథాల మీదుగా గుండీచా మందిరానికి తరలించాలి. ఈ తరలింపు రథయాత్ర అనే పేరుతో ఒక ఉత్సవంగా జరపాలి. తన జన్మ అంతా విశ్వవసు ఎంతో భక్తితో నన్ను ఆరాధించాడు. తన వంశస్థులే నా మూల విరాట్ విగ్రహాన్ని రథం పైకి ఎక్కించాలి. విద్యాపతి మొదటి భార్య సంతానానికి నాకు అర్చకత్వం చేసే భాగ్యం కల్పిస్తున్నాను. విద్యాపతి రెండో భార్య లలితకు పుట్టిన సంతానానికి నాకు ప్రతిరోజు నివేదించే భోగాన్ని వండి పెట్టాలని వరమిస్తున్నాను. ఈ జగత్తులో నా భక్తులందరినీ రెప్ప ఆర్పకుండా ఓ కంట కనిపెడుతూ ఉంటాను. అందుకే నా విగ్రహానికి రెప్పలు ఉండకూడదు అని అంటాడు. ఈనాటికి ఆ జగన్నాథుడు చెప్పినట్టే పూరీ జగన్నాథ్ ఆలయంలో జరుగుతుంది. ఇక్కడ ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే అధిక ఆషాఢ మాసంలో జగన్నాథుడికి కొత్త మూల విరాట్లను తయారు చేస్తారు. ఎన్నో నియమాలను పాటిస్తారు. అలా పాటించి తయారు చేసిన ఆ కొత్త మూల విరాట్ మూర్తులలో పాత మూర్తులలో ఉండే బ్రహ్మ పదార్థాన్ని పెడతారు. ఈ ప్రక్రియ అర్ధరాత్రి వేళ ఆలయంలో ఉన్న దీపాలన్నిటినీ ఆపేసి కటిక చీకట్లో నలుగురు అర్చక స్వాములు కళ్ళకు చేతులకు బట్టని కట్టుకొని ఆ తరువాత అర్చక స్వాములు అడుగులో అడుగు లెక్క పెట్టుకుంటూ జగన్నాథ, బలభద్ర, సుభద్రాదేవి విగ్రహాల దగ్గరకు వెళ్తారు. ఈ విగ్రహాల్లో ఉన్న బ్రహ్మ పదార్థాన్ని చేతులతో తీసి పక్కనే ఉన్న కొత్త విగ్రహాల్లో పెడతారు. తరువాత ఆ పాత విగ్రహాలకు దహన సంస్కారాలు ఎంతో నియమంగా చేస్తారు. ఈ బ్రహ్మ పదార్థం మరేదో కాదు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి శరీరాన్ని అర్జునుడు దహనం చేశాక శ్రీకృష్ణుడి గుండె కాలకుండా ఉంటుంది. ఆ శ్రీకృష్ణుడి ఆదేశం మేరకు గుండెని అర్జునుడు సముద్రంలో కలిపేస్తాడు. అలా ఆ గుండె పూరికి కొట్టుకొని వచ్చిందని ప్రజల నమ్మకం. మరికొందరు ఈ బ్రహ్మ పదార్థం అనేది మానవ శక్తికి అతీతమైనటువంటిది, నరసింహస్వామి సాలగ్రామం అని తేల్చి చెప్పారు. బలభద్రుని విరాట్ మూర్తిలో శివయంత్రం, సుభద్రాదేవి మూర్తిలో భువనేశ్వరి యంత్రం, జగన్నాథుడి మూర్తిలో బ్రహ్మ పదార్థంతో పాటు శ్రీకృష్ణ యంత్రం ఉంటాయి. ఇలా ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ ఆలయానికి చేరుకోవడానికి తిరుపతి, విజయవాడ, వైజాగ్ నుంచి పూరికి డైరెక్ట్గా ట్రైన్స్ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ట్రైన్ లేదు. కుద్రా వరకు ట్రైన్స్ ఉన్నాయి. కుద్రా నుంచి పూరికి 50 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడి నుంచి ట్రైన్, బస్ లేదా క్యాబ్ తీసుకొని పూరికి రావచ్చు. పూరి రైల్వే స్టేషన్ నుంచి జగన్నాథ్ ఆలయం 3 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ స్టేకి పూరి బీచ్ లేకపోతే పూరి జగన్నాథ్ ఆలయం దగ్గర రూమ్స్ దొరుకుతాయి. booking.comలో బుక్ చేసుకోండి. పూరి జగన్నాథ్ ఆలయం దగ్గరలో 5 తీర్థాలు ఉన్నాయి. వాటిని పంచతీర్థాలు అంటారు. ఈ పంచతీర్థాలలో ఒకటి జగన్నాథ్ ఆలయంలోనే ఉంటుంది. దాన్ని రోహిణి కుండ అని పిలుస్తారు.
ఇంకోటి శ్వేతగంగా తీర్థం. ఆలయానికి జస్ట్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది. పురాణాల ప్రకారం ఈ తీర్థం మహావిష్ణువు వేలు గోరు నుంచి ఏర్పడింది. ఈ తీర్థం స్వర్గద్వార బీచ్ నుంచి ఆలయానికి వెళ్లే రూట్ లో ఉంటుంది. పూర్వం భక్తులు ముందుగా స్వర్గద్వార బీచ్ లో స్నానం చేసి తరువాత శ్వేతగంగ తీర్థంలో స్నానం చేసి దర్శనానికి వచ్చేవారు. ఈ తీర్థంలో శ్వేతమాధవ, మత్స్యమాధవ ఆలయాలు ఉంటాయి. జగన్నాథ్ ఆలయానికి 4 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనది సింహద్వారం. పూరి క్షేత్రాన్ని పురుషోత్తమ క్షేత్రమని, స్త్రీ క్షేత్రమని, శంకు క్షేత్రమని, నీలాచలం, నీలాద్రి, జగన్నాథపురి అనే పేర్లతో పిలుస్తారు. ఇక్కడ శ్రీ మహావిష్ణువు జగన్నాథుడిగా పూజలు అందుకుంటున్నాడు. జగన్నాథ అంటే విశ్వానికి ప్రభువు అని అర్థం. ఈ ఆలయంలో ఫ్రీ దర్శనం ఉంటుంది. ఫుట్వేర్ కి, ఫోన్స్ కి లాకర్స్ ఉంటాయి, అవి కూడా ఫ్రీనే. ఈ ఆలయం శంకరాచార్యుల వారు ప్రతిపాదించిన చార్ధాంలలో ఒకటి. శంకరాచార్యుల వారు ఏర్పాటు చేసిన 4 పీఠాలలో ఒక పీఠం పూరిలోనే ఉంది. పూరి జగన్నాథ్ ఆలయం పైన ఉన్న జెండా గాలికి ఆపోజిట్ సైడ్ లో ఊగుతుంది. దీని వెనుక ఉన్న రహస్యం ఏంటని సైంటిస్టులు కూడా కనుక్కోలేకపోయారు. ఈ ఆలయం పైన ఉన్న టన్ను బరువు గల సుదర్శన చక్రం మనం ఎక్కడి నుంచి చూసినా మన వైపే తిరిగినట్లుగా కనిపిస్తుంది. ఆలయం దగ్గరగా నిల్చొని చూస్తే కనిపించదు, కానీ కొంచెం దూరం నుంచి చూస్తే అలానే కనిపిస్తుంది. ఈ ఆలయం పైన పక్షులు ఎగరవు. ఎందుకు అనే విషయం ఎవ్వరికీ తెలియదు. విమానాలు కూడా వెళ్ళవు. ఈ ఆలయం ఒక అద్భుతం. ఈ ఆలయం గోపురం నీడ రోజులో ఏ సమయంలో కూడా కనిపించదు. ఈ ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలోనే సముద్రం ఉంది. కానీ సింహద్వారం నుంచి లోపలికి వెళ్తూనే సముద్రం నుంచి వచ్చే శబ్దాలన్నీ ఆగిపోతాయి. ఈ ఆలయంలో ప్రసాదాన్ని 7 కుండలు ఒకదానిపైన ఒకటి పెట్టి వండుతారు. కానీ కింద ఉన్న కుండలో కంటే ముందుగా పైన ఉన్న కుండలో ప్రసాదం తయారవుతుంది. ఈ ప్రసాదం స్వామివారికి సమర్పించే ముందు ఎటువంటి సువాసన ఉండదు, కానీ స్వామికి సమర్పించినాక సువాసనలు వస్తాయి. ఇక్కడ రథయాత్ర 9 రోజులు జరుగుతుంది. మొదటి రోజు పూరి జగన్నాథ్ ఆలయం నుంచి గుండీచా ఆలయానికి రథం చేరుకుంటుంది. శ్రీకృష్ణ, సుభద్ర, బలరాములు గుండీచా ఆలయంలో ఉంటారు. 9వ రోజు గుండీచా ఆలయం నుంచి రథం జగన్నాథ ఆలయానికి చేరుకుంటుంది. రథయాత్ర సమయంలో ఈ గుడిని తెరుస్తారు. ఇక్కడ ఉన్న ఇంద్రదుమ్న తీర్థం దగ్గర ఇంద్రదుమ్న మహారాజు అశ్వమేధ యాగం చేశారు. యాగం జరిగిన స్థలంలో తీర్థాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ సాక్షి గోపాల్, నీలకంఠేశ్వర మహాదేవ్, ఇంద్రదుమ్న మహారాజా ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ మౌసీమా ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలోని అమ్మవారిని అర్ధాసిని అని పిలుస్తారు. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే రథయాత్ర చివరి రోజు ఈ ఆలయం దగ్గర రథాన్ని ఆపి బియ్యం పిండితో చేసిన కోడాపీట అనే స్వీట్ ని శ్రీకృష్ణ, బలరామ, సుభద్రలకి సమర్పిస్తారు. నరేంద్ర పుష్కరిణి. ఈ తీర్థం 5 తీర్థాలలో ఒకటి కాదు. మార్కండేయ పుష్కరిణి. ఇది పంచతీర్థాలలోని 4వ తీర్థం. మహాప్రళయం ఏర్పడినప్పుడు మార్కండేయుడు నీళ్ళల్లో కొట్టుకుంటూ చివరిగా ఇక్కడికి చేరుకుంటాడు. ఇక్కడ కొంతకాలం మార్కండేయుడు తపస్సు చేశాడు. 5వ తీర్థం స్వర్గద్వార బీచ్. ఇక్కడ ఈ సముద్రాన్ని తీర్థంగా భావిస్తారు. అన్ని దర్శించుకున్నాక తిరిగి జగన్నాథ ఆలయానికి చేరుకోండి. ఇక్కడ ఉన్న మిగతా 3 తీర్థాలు చూడడానికి ఆటో మాట్లాడుకోండి. 350 రూపీస్ తీసుకుంటారు. ఇంకా ఇక్కడ చూడాల్సినవి సాక్షి గోపాల్ ఆలయం. ఇది 20 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడికి బస్సెస్ ఇంకా ట్రైన్స్ లో వెళ్ళొచ్చు. ఈ ఆలయ స్థల పురాణం ఏంటంటే తన భక్తుడిపై దొంగతనం నేరం మోపడంతో స్వయంగా శ్రీకృష్ణుడు వచ్చి తన భక్తుడు దొంగ కాదని సాక్ష్యం చెప్పాడు. ఇంకొకటి లోకనాథ్ ఆలయం. జగన్నాథ్ ఆలయం నుంచి ఈ ఆలయం 6 కిలోమీటర్లు ఉంటుంది. గోవర్ధన పీఠం. ఇది జగన్నాథ్ ఆలయం నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ శంకరాచార్యుల వారు స్థాపించిన 4 పీఠాలలో ఒక పీఠం ఉంటుంది. రిటర్న్ కుద్రాకి వచ్చి ట్రైన్లో హైదరాబాద్కి రండి. తిరుపతి, విజయవాడ, వైజాగ్కి డైరెక్ట్ ట్రైన్ ఉంది. మంగళవారం, శనివారం తప్ప మిగతా రోజుల్లో ఉంటుంది. ఈ ట్రైన్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి. ఈ వీడియోలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్స్లో మీరు పూరి జగన్నాథుని దర్శనం చేసుకున్నారో లేదో చెప్పండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.